ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ ప్రభుత్వం గద్దెనెక్కినా ఖచ్చితంగా ప్రజా పోరాటాలను నిర్వహించే పార్టీలు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలే. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల ఫలితాల్లో మాకు కొద్దిగా ఇబ్బందులు కలిగినా, కొద్దిగా నష్టాలు కష్టాలు వచ్చినా సరే మేము పోరాటాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రజలు కూడా ఇవాళ ఒక మంచి సానుకూలమైన అవకాశం వచ్చిందని ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత 10 ఏళ్లలో రాష్ట్రంలో నేను ఒకటి చెప్తా, ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఏదో ఒక మోతాదులో అందరూ కూడా మనం గొంతెత్తాం, పోరాటాలు చేశాం. అనేక సందర్భాల్లో రాష్ట్ర బంధులు కూడా చేశాం. అయినా ఆ ప్రభుత్వం దిగిరాల. కాబట్టి ఈ అంశాలపైన కదిలి రావాలని కోరుతా ఉన్నాం. ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులు అమ్ముతా ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇది సరైంది కాదు. ఎందుకంటే ఇవాళ ఆ క్వార్టర్స్ అమ్ముతాం, లేదంటే చెన్నైలో ఉండే ఆస్తులు అమ్ముతాం, రాయబరేలీలో ఉండే అమ్ముతాం, హైదరాబాద్లో ప్రాపర్టీస్ అమ్ముతామని అంటే దీన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేట్ పరం చేయడంలో భాగంగానే ఈ పని జరుగుతూ ఉంది. కాబట్టి మేము చెప్పేది ఏమంటే దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు, నేను గ్యారంటీ చెప్తా, గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు గత 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క అంశం పైన కూడా కనీసం ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇవ్వలే. చేతగాని దద్దమ్మల మాదిరి మిగిలిపోయినారు చరిత్రలో. కనీసం ఇప్పుడున్న ఎంపీలైనా సరే మన రాష్ట్ర సమస్యలపైన సమైక్యంగా పార్టీలతో నిమిత్తం లేకుండా అందరం కూడా కలుపుకొని అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంలో వామపక్ష పార్టీల ఎంపీలు, మా ఎంపీలు కూడా మేము కోరుతాము. ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు మన రాష్ట్ర సమస్యలపైన, కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానమంత్రికి ఒత్తిడి ఇచ్చే క్రమంలో మా వారి సహకారం కూడా ఉంటుందని మనవి చేస్తాం. గందరగోళ పరిస్థితులు కనపడతా ఉన్నాయి. గందరగోళం అన్నింటిలో కూడా గందరగోళం. ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలి. ఈరోజు శాండ్ విషయంలో కానీ, లిక్కర్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కుంభకోణాలు జరిగినాయన్నారు. చాలా సంతోషం. వాటన్నిటిపైన ఎంక్వైరీ చేయండి. ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన మీరు చర్యలు చేపట్టండి. కానీ దానికంటే ముఖ్యంగా చెప్తా ఉన్నా, ఇవాళ గత 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అమిత్ షా యొక్క ఆదేశాలతో, వాళ్ళ యొక్క లాలూచితో రాష్ట్రాన్ని అదానికి దోచిపెట్టారు. ఇది అందరికీ తెలుసు. 1000 ఎకరాల భూములు కట్టబెట్టారు, గంగవరం పోర్ట్ ఇచ్చారు, చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా వారికి కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు. మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మేము ఏదైతే మాట్లాడామో అదే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో అదానికి ఏవేవైతే ఆస్తులు కట్టబెట్టారో వాటన్నిటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రాన్ని దోచిపెట్టారు. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదానికి ఆస్తులని కూడా దోచిపెట్టారు. వాటిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవాళ అధికారం వచ్చింది కాబట్టి, మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాం, అధికారంలో ఉంది కాబట్టి మళ్ళీ మేము లాలూచి పడతామంటే ఇది సరైనది కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అదాని ఆస్తులపైన, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా కౌన్సిల్ సమావేశాల తర్వాత రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన రేపు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరగబోతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు అక్కడ హాజరవుతూ ఉన్నారు. ఆ సమావేశంలో జాతీయ స్థాయిలో ఇవాళ వామపక్షాల కర్తవ్యాలపైన, కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు తీసుకోవాల్సిన అంశాలపైన అక్కడ చర్చ జరుగుతుంది. ఆ చర్చల అనంతరం 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి యథాలాపంగా మళ్ళీ ప్రజా సమస్యలపైన పోరాటాలకు ముందుకు పోతాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం.